ఇష్టంతో తీసుకొస్తాను అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కొంతమంది మన పురోహితులు ఎవరైతే ఉంటారో వారికి నేను ఫోన్ చేయడం, వారికి కానీ ఆయనకు మాత్రం బ్రాహ్మణులతో చాలా అభిమానం. ఆ అభిమానంలో భాగంగానే వారు ఇస్తున్నారు. వారు ఇచ్చే ఏదవుతుందో దీంతో చేశాను ఆయన సత్యనారాయణ. నేను స్పెషల్లీ భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసినటువంటి బ్రాహ్మణోత్తములు అందరూ కూడా పేరు పేరున పాదాభివందన చేస్తూ మా V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక తరఫున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దాంట్లో భాగంగా మా వైశ్య వికాస వేదిక ఫౌండర్ ట్రస్టీలు అయినటువంటి మిత్రుడు అడిషనల్ జనరల్ సెక్రటరీ రమేష్ గారు, నంగూరు రమేష్ గారు రావాల్సిందిగా విజ్ఞప్తి. అలాగే మా ఉపాధ్యక్షులు కాజం శ్రీనివాస్ గారు, మరొక సెక్రటరీ మన్సాని సుధీర్ కుమార్ గారు, అలాగే ఇంకొక సెక్రటరీ కొత్త రవికుమార్ గుప్తా గారు, అలాగే మంచుకొండ రఘు గారు, ట్యాక్సీలు ఉండాలి అందరూ సుబ్రహ్మణ్యం కూర్చున్నారు, ట్యాక్సీలు ఉండాలి. రఘు గారు వచ్చారా? కొత్త రవికుమార్ గుప్తా. ఈ కార్యక్రమానికి ఒక 5 రోజుల క్రితము దుడ్డు సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి, గురుగారు మనలో ఉన్నటువంటి పేరుకు మనం అగ్రవర్ణాలైనా కానీ కొంచెం ఇబ్బందులు ఆర్థికంగా ఎకనామిక్గా వీకర్ సెక్షన్ కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతో కొంత మా V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక నుండి, అలాగే కాచా ఫౌండేషన్ కానివ్వండి, ఆ కార్యక్రమంలో భాగంగా కొంతమందికి ఒక వారం రోజుల్లో 2 రోజుల కోసమన్నా కనీసం వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళ అవుతాము. మీరు ఏమన్నా మాకు లిస్ట్ ఇవ్వగలిగితే మాకు చేతనైన కాడికి ఒక 100-125 మందికి మేము చేస్తామని చెప్పగానే అడిగిన వెంటనే సుబ్రహ్మణ్యం గారు తను నేను తప్పకుండా మా వాళ్ళందరినీ పిలుస్తానని చెప్పాను. వాళ్ళు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన వెంటనే వేణుగోపాల్ సార్ మా గురుగారు, రాజకీయ గురుగారు తెలంగాణ ఉద్యోగంలో తనతో పాటు ఉన్నాను. ప్లస్ మేము వైశ్య వికాస వేదికలో ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమంలో వెన్నంటి ఉండి ఆశీర్వదిస్తున్నటువంటి మా పెద్దలు, మాజీ కేంద్ర మంత్రులు డాక్టర్ సబ్దాల వేణుగోపాల్ సార్ గారికి మనస్ఫూర్తిగా మా వైశ్య వికాస వేదిక తరఫున, అలాగే మా V3 న్యూస్ తరఫున, మా కాచా ఫౌండేషన్ తరఫున ప్రతి సందర్భంలో నా వెన్నంటుండి ప్రోత్సహిస్తున్నటువంటి నమస్కారం తెలుసు. మరి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం మనం చేస్తున్నటువంటి ఈ లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు మనం ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో స్వీయ నియంత్రణే ముఖ్యమైన ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ స్వీయ నియంత్రణలో భాగంగా చాలా మంది పొలిటీషియన్లు ఉండొచ్చు భారతదేశంలో, కానీ సేవ చేసేటువంటి ఒక గుణం తక్కువ మందికి ఉన్నది. ఆ సేవలో భాగంగా వైశ్య జాతిలో జనరల్గా బ్రాహ్మణులు, వైశ్యులు సేవ కార్యక్రమంలో వైశ్య జాతి అయితే ఎంటైర్ భారతదేశంలో మాకున్నటువంటి సత్రాలు కావచ్చు, చారిటీస్ కావచ్చు, గుళ్ళల్లో కావచ్చు, గుప్త సహాయం చేసే దాంట్లో వైశ్యులు అగ్రగణ్యులుగా సమాజంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి వారికి పూర్తి బలాన్ని ఆశీర్వదించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు మీ యొక్క ఆశీర్వాదాలు కూడా మాకు ఎల్లప్పుడూ ఉండేటువంటి దైవ సంకల్పం మీ ద్వారా మాకు అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రతిరోజు లాక్డౌన్ స్టార్ట్ అయిన కాడ నుండి ఈ నెల 4వ తారీఖు నుండి మే 3వ తారీఖు వరకు, నిన్నటి వరకు అనుకున్నాము, మే 7వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ నేపథ్యంలో రోజు 1200 నుండి 1500 ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నాం. అవి కూడా ఒక హైజెనిక్ ఉండేటువంటి ఫుడ్ ప్యాకెట్, 550 గ్రాముల వెయిట్ తోటి వచ్చేటువంటి ఒక ఫుడ్ ప్యాకెట్, రోజు ఒక రకమైనటువంటి ప్రోటీన్స్ ఉండేటువంటి ఫుడ్ పెట్టుకుంటూ ప్రతిరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ వాళ్ళకు రాజ్భవన్కు 300 నుండి 500 ప్యాకెట్ పంపుతున్నాము. మిగతా ప్యాకెట్స్ అన్ని కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో వాళ్ళకు రిక్వైర్మెంట్ పెట్టి ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 40, 67, 25, నాచారము, ఉప్పల్లు, మేడిపల్లి, బాలాపూరు, మీర్పేట, కంచన్ బాబు, మలక్పేట, సైదాబాదు, అబ్దుల్లాపూర్ పెట్టు, హైదరాబాద్, వనసలిపురం, చంద్రపురి, సరూర్ నగర్, పంజగుట్ట వరకు కూడా వాళ్ళు ఎవరైనా మాకు చెప్తే వాళ్ళందరూ కూడా పోయి మా వాలంటీర్స్, మా వైశ్య వికాస వేదిక సభ్యులు, మన V3 సిబ్బంది ఎవరున్నారో వీళ్ళందరూ పోయి ఇచ్చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఫోటోలో కానీ లేకపోతే ఇంకే రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. వారి ఇంటికి చేరి అంటే వాళ్ళకు ఒక ఫుడ్ ప్యాకెట్తో పాటు ఒక వాటర్ బాటిల్, ఒక స్పూన్ ఇచ్చేసి వస్తున్నాం. ఎప్పుడైతే మాకు ఆల్మోస్ట్ ప్రతి దగ్గర కూడా ఒక ప్రశంస వస్తుంది, మంచిగా కలుపుకుంటే అన్నం పెడుతున్నారు, మీ యొక్క ఛానల్ కానివ్వండి, వైశ్య వికాస వేదిక కానివ్వండి ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని చెప్పి ఒక బ్లెస్సింగ్స్, అంటే మనం కోరుకునేది ఒక బ్లెస్సింగ్స్ కోరుకుంటాం. ఈరోజు భారతదేశం మొత్తం స్వీయ నిద్రలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ చూస్తే మనం భారతదేశాన్ని చూసి
ఓర్వలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి ఒక ఈశాకులం రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకు హిందూ సాంప్రదాయం, హైందవ సంస్కృతి, దాన్ని ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడంలో ముందున్నటువంటి వ్యక్తులు మీరే కాబట్టి మీ ద్వారా ఈ స్వీయ నియంత్రణ తీసుకోవడంలో కానివ్వండి, ఒకవేళ దేవుడు వరమించిన పూజారి వరమేడు అన్నటువంటి నేపథ్యంలో ఈరోజు పూజలు కూడా నోసుకోకుండా మన హిందూ దేవాలయాలు జరుగుతున్నటువంటి సంఘటన చూస్తాం. ఒకవేళ కనుక మన భారతదేశంలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి ఆ మర్కజు సంఘటన జరగకపోయింటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా, తెలంగాణలో ఒక కేసు కూడా ఉండకు, భారతదేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితి రాకపోతుంది. అది దురదృష్టవశాత్తు అది జరిగినటువంటి మనం ఇంకో రకంగా మనం లోక రాజ్యాంగం ఇంకో రకంగా మాట్లాడాలి. కానీ భవిష్యత్తులో కూడా మన హిందూ మత యొక్క సాంప్రదాయాన్ని, హైందవ సంస్కృతిని భారతదేశం ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు డాలర్స్ ఉన్నాయా లేకపోతే ఇంకే రకమైనటువంటి రూపాయలే కానీ అన్నపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నాకు తోచినంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో మేము ఈరోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నటువంటి మా వేదోపచారణకు మరి దీనికి వారదైనటువంటి భాగ్యనగరం బ్రాహ్మణ సొసైటీ వారు ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళ ద్వారానే సుబ్రహ్మణ్యం గారు మరియు మురళీధరరావు గారు, పూర్తి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలు, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి మనకు నీడి ఉన్నటువంటి పీపుల్కి అందజేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో చేసేలో భాగంగా మా వైశ్య వికాస వేదికకు సంబంధించినటువంటి మా ట్రస్టీలందరూ కూడా కొంతమంది సహాయ సహకారాలు అందించారు. ఆర్థిక సహాయ సహకారాలే కాకుండా ఫిజికల్ గా పనిచేసే తప్ప నిరంతరం మాతో పాటు ఉన్నటువంటి మా రమేష్ గారు, సుధీర్ కుమార్ గారు, కాచం శ్రీనివాస్ గారు, మా కొత్త రవి గారు, రఘు గారు, అలాగే మా మిత్రి సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, పాద రవికుమార్ గారు, చాలా మంది ఉన్నారు. మేమందరం కూడా నిరంతరం దాదాపుగా 10 గంటలు పర్ డే పనిచేస్తున్నాం. అంటే మళ్ళీ రేపటికి మెను ఎలా తయారు చేయాలి, 1500 మంది కంటే దాదాపు 1.5 కిలో పైన రోజు మేము ఫుడ్ ఇస్తున్నాం. మే 7వ తారీఖు వరకు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఇంకా ఈరోజు రానటువంటి వాళ్ళు ఇంకెవరైనా పేద బ్రాహ్మణులు వాళ్ళకి నీటి ఉన్నటువంటి ఉంటే మాత్రం తప్పకుండా సుబ్రహ్మణ్యం గారికి లిస్ట్ ఇస్తే ఒక 2-3 రోజులలో ఇక్కడికి అయితే మేము 100 ప్యాకెట్స్ మాత్రమే తీసుకొచ్చాము. ఈరోజు 100 మెంబర్స్ గా తీసుకొచ్చాము. ఇంకెవరు ఉంటే కూడా తప్పకుండా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అరదు వెంకటాచార్య వచ్చినా ఒకవేళ ఇబ్బంది నుండి రాలేనటువంటి పరిస్థితుల్లో మీ ద్వారా కూడా చేయడంలో మా వైశ్య వికాస వేదికగా వాళ్ళు B3 న్యూస్ ముందుందని చెప్తూ, మరి ఇది మీకు ఇచ్చేటువంటి మేమేదో ఆసరా కాదు, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆశ్రయిస్తున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశానికి రోల్ మోడల్ అయినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి. మరి తెలంగాణ ఉద్యోగంలో కూడా మేము ఎంతో మంది ఆకలిని, దాహార్తిని తీర్చినటువంటి మా కచం ఫౌండేషన్ ఉన్నది. ప్రతి సందర్భంలో కూడా అలాగే మా వైశ్య వికాస మరొక ఫౌండర్ ట్రస్ట్ మెంబరు శంకర్ గారిని, పాల్వై శంకర్ గారిని రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో భాగంగా మేము మా వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క సహాయ సహకారాలు అందించుకుంటూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో విజయం కలగాలని ఆశిస్తూ, అలాగే మీ అందరూ కూడా మరొకసారి పేరు పెట్టిన మా వైశ్య వికాస వేదిక తరఫున, B3 న్యూస్ తరఫున అందరికీ మరొకసారి బాధావందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయాలని విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఇక్కడికి రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకెవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒక 2-3 రోజులలో మీ దగ్గరికి చేర్పించే బాధ్యత నాది. సుబ్రహ్మణ్యం గారు దాన్ని ఇనిషియేట్ తీసుకుంటారు. వీలుంటే గోత్రాలు కూడా రాసి ఇవ్వండి. రెండో విషయం ఏంటంటే, మీరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడనే కూర్చొని మీ దగ్గరికి మా సంబంధించిన వాళ్ళు, మా వీరికి సంబంధం వాళ్ళందరూ వచ్చి మా రిప్రజెంటేటివ్స్ వచ్చి మీకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. థ్యాంక్ యూ. సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాము. ఈరోజు కాచం ఫౌండేషన్ ద్వారా గ్రామంలోకి ఉచిత రీతిలో సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో వేణుగోపాలాచార్య గారు సభ్యులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ భారతీయ బ్రాహ్మణ సొసైటీ చేయు ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా కాసం సత్యనారాయణ గారికి, వేణుగోపాలాచార్య గారికి వారు సమయాన్ని కేటాయించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ నమస్కారాలు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. కార్యదర్శులను అందరిని కూడా ఏంటంటే, ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, 100% ఇవన్నీ మంజూరు చేయించే బాధ్యత మాది. కాకపోతే పేపర్స్ అన్నీ కరెక్ట్ పెట్టుకోవాలి. ఇబ్బంది ఉంటే అడగండి, బాగా ప్రాబ్లమ్స్ అడగండి. మీ కాగితాలు తప్పుంటే తప్ప రిజెక్ట్ అన్నట్టు ఉండదు. కాగితాలు మాత్రం కరెక్ట్ పెట్టుకోండి.
ఎక్కువ ఉన్నా కూడా ఇంతకుముందు చెప్పినట్టు కొద్దిగా తగ్గించుకోండి. థ్యాంక్ యూ. దాంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. అందులో ఒక పెద్దగా మన దాన్ని ప్రాపర్గా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యో వైతాం బ్రహ్మా వేద అమృతేన వృతాం పురీం తస్మై బ్రహ్మణ బ్రహ్మాజ ఆయుక్యేత్తం పదాం వదుః. భాగధేయేనైవైనం భవయతి బ్రాహ్మణావిషయ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః శాతాభిరేవైనం దేవతాభిరుద్ధయతి. యావతే వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిధిభ్యో దివే దివే నమస్కుర్యామ. శ్రీలంకేత్తయే దేవదేవతాః ప్రీణాతి పర్యాప్యానందాయ సర్వస్తోమోదయాపరుత్తమః భవతి సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వమేవాప్నోతి సర్వం జయతి. శరణ్యేవ సర్వవర్ధమాన ఇత్యభినిగమో భవతి. శతమేభ్యమాయుః మౌతయేనావద్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి. శతమనంతం భవతి. శతమైశ్వర్యం భవతి. శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్ధాగ్రే హరిజోరుషాణ భూతత్పదీపో భూతయోరేహి. గోతం వీత్వా మధుచారితవ్యం పితేవ పుత్రమభిరక్షమాభిమం. తద్యాముషే ఏతేన ఏవం వేద. సవితా పశ్చాత్ సవితా భవస్తాత్ సవితా భరతాత్ సవితా పశ్చాత్ సవితానో సర్వదా అదిం సవితానో రాస్తాం దీర్ఘమాయుః. నవో నవో భవతి జాయమానోః. ఏతదశసా మేత్యగ్రే భాగం దేవేభ్యో తదాత్యాయం స్తరంభమాస్యేతి. దీర్ఘమాయుః. శతమానం భవతి సదా యుక్తో సస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. రోచమానః శోభనః కళ్యాణః. బ్రాహ్మణవాక్యం సత్యోస్తు తథాస్తు. అవస్య కామాః. ఇప్పుడు మన కాచం ఫౌండేషన్ బీసీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ రైసే కాకుండా చింతపండు ఒక్కరికి, అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్, సన్నపప్పు, తువరపప్పు, కందిపప్పు, తర్వాత పసుపు. దీంతో పాటు ఇప్పుడు క్యాలెండర్ అంటే మొదలైనప్పటికీ కూడా మనం గిన్నెలు వేసుకోవడానికి, తర్వాత మన ఫౌండేషన్ ఇప్పటి వరకు మనం ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఏమేమి చేసి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా B3 ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసిన B3 ఛానల్ మంచిగా వస్తుంది. ఆ B3 న్యూస్ కూడా మోడర్న్గా వస్తున్నాయి. అంటే మనకు సహాయపడినప్పుడు మనము ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సహాయపడే బాధ్యత మనందరిది. ఎందుకంటే సర్వే జనాన్ని సుఖినోభవంతి అన్న ఆలోచన మనది కనుక మరి కాజల్ ఫౌండేషన్ కానీ B3 కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ ముందు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వారు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఒక్కొక్కరికి మరి ఈ కార్యక్రమాలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్క బ్యాగ్లో బంద్ పెట్టాలి.
ఈరోజు కాచం ఫౌండేషన్, వైశ్య వికాస వేదిక, V3 యాజమాన్యంతో భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మారుతినగర్లో, న్యూ మారుతినగర్లో దాదాపు 200 పైగా విప్రమోత్సవాలకు పేద బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈరోజు మరి బియ్యము ఈ 10 రోజులకు అవసరమడే లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఒక సామాజిక బాధ్యతగా మిత్రుడు సత్యనారాయణ గారు వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఆర్గనైజేషన్ పేరు మీద పేద విప్రులందరికీ కూడా ఈరోజు మరి ఈ కిట్స్ పంపడం జరుగుతున్నది. దీంట్లో బియ్యము, చింతపండు, షుగరు, పసుపు, మిర్చి, ఉప్పు, అంటే దాదాపు వారం నుంచి 10 రోజులు ఆయిల్, మరి 10 రోజులు సరిపడ రేషను ఈరోజు పేద బ్రాహ్మణులు, ఎందుకంటే వీళ్ళందరినీ భోక్తలు అంటారు. ఈరోజు అపరకర్మలు కానీ సకర్మలు కానీ లాక్డౌన్ నేపథ్యంలో లేకపోవడం వల్ల వారికి ఇబ్బంది అవుతున్నది. ప్రభుత్వ పరంగా తెల్ల కార్డున అందరికీ కూడా 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా వీరందరికీ తెల్ల కార్డు లేకపోవడం ఒకటి, తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల ఇబ్బందులు గమనించి ఈరోజు కాచం ఫౌండేషన్ వారు, వైశ్య వికాస్ వేదిక వారు, V3 యాజమాన్యం వారు 3 సంస్థలు కలిపి ఈరోజు 250 మంది పైగా బ్రాహ్మణులందరికీ ఈరోజు ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గతంలో కూడా మరి కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైశ్యులకు ఎన్నో రకాల ప్రోత్సాహాలు, ఎవరైతే టాప్ 10th ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు, టీచర్లకు కూడా మరి ప్రోత్సాహాలు ఇస్తూ మరి కాచం ఫౌండేషన్ వారు ఈరోజు V3 తోటి వైశ్య వికాస వేదిక ద్వారా మరి హైదరాబాద్ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరికీ, అదేవిధంగా సామాజికంగా వెనుకబడ్డ అందరికీ కూడా ఈరోజు ఈ ఫౌండేషన్ ద్వారా సేవలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి లాక్డౌన్ నేపథ్యంలో అన్ని ఏరియా పోలీస్ స్టేషన్లకు, అక్కడ పోలీస్ కానిస్టేబుళ్లకు, ఏరియా వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ ఇవ్వడమే కాకుండా మాస్కులు ఇచ్చేసి ఒక హైజీన్ వాతావరణం ఇవ్వడం కాకుండా మరి ఎవరైతే ఈరోజు అన్నార్థులు ఉన్నారో వారందరికీ కూడా రోజు ఆహార పొట్టాలు కూడా అందించే కార్యక్రమాన్ని కూడా కాచం ఫౌండేషన్ వారు పెట్టినందుకు మరొకసారి ఈరోజు కాచం ఫౌండేషన్ పెద్దలందరికీ, ట్రస్ట్ సభ్యులకు, అదేవిధంగా సత్యనారాయణ గారికి, మరి ఈరోజు వారి TRS పార్టీ పరంగా మరి ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు, ఈరోజు ప్రభుత్వ పరంగా కేసీఆర్ ఆశయాన్ని, కేసీఆర్ ఆదేశాలు అనుసరించి తన సంస్థ ద్వారా వాళ్ళ మిత్రులతో కలిసేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు, ప్రభుత్వానికి ప్రోత్సహిస్తున్నందుకు మరి ప్రభుత్వ పరంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. ఇంకా వారు గొప్ప మాట్లాడినారు, ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా ఉంటే కూడా వారికి కూడా 2-3 రోజుల లోపల ఇంకెక్కువైనా సరే ఇస్తా అని చెప్పినందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. వైశ్య వికాస వేదిక ట్రస్ట్ తరఫున మరియు V3 న్యూస్ కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పేరుకు చెప్తున్నటువంటి అగ్రవర్ణాలని చెప్పుకున్నటువంటి సందర్భంలో పేద బ్రాహ్మణుల కోసము ఈరోజు మేమున్నామంటూ ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలి లాక్డౌన్ నేపథ్యంలో అన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీకి సంబంధించినటువంటి పెద్దలు, మిత్రులు, మా గురువుగారు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని అడిగిన వెంటనే దాదాపు 200 మంది లిస్టు ఇవ్వడం జరిగింది. మరి వారి యొక్క మారుతినగర్లో ఉన్నటువంటి ఈ సమాజంలో అందరినీ కూడా పిలిచి మా వైశ్య వికాస వేదిక సభ్యులు, ఫౌండర్ ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో, అలాగే V3 న్యూస్ సంబంధించిన వాళ్ళు సంయుక్తంగా దాదాపుగా ఈ నెల 4వ తారీఖు నుండి ప్రతిరోజు 1200 నుండి 1500 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖకు, రాజ్భవన్కు పంపిస్తున్నాము. అలాగే మిగతా కొంతమంది ఒక 700 నుండి 800 ప్యాకెట్స్ని వివిధ పోలీస్ స్టేషన్లకు ఈరోజు ఫుడ్ ప్యాకెట్స్ని, హైజెనిక్ ఫుడ్ ప్యాకెట్స్ని అందించేటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టినాము గత 15 రోజుల నుండి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసార ప్రకారము, కేసీఆర్ గారి ఆదేశానుసార ప్రకారం మే 7వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి బాధ్యతను తీసుకున్నాం. గతంలో మా వైశ్య వికాస వేదిక వైశ్యుల్లో ఉన్నటువంటి పేదల గురించి, అలాగే వైశ్యుల్లో ఉత్తీర్ణులైనటువంటి 10th క్లాసు, ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా దాదాపు ఒక 4-5 వేల మందికి ఇప్పటివరకు మేము మెరిట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం కానీ, వారికి సత్కరించడం కానివ్వండి, పేద వైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్లో కూడా మా వైశ్య వికాస వేదిక మాకు 102 మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమం కూడా పేద బ్రాహ్మణులు ఆకలితో ఎవరు ఉండొద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయలు, అలాగే రేషన్ కార్డు లేని నిరుపేదలకు కూడా 12 కిలోల బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో రేషన్ కార్డు లేని వాళ్ళు అక్కడ లైన్లో వచ్చి తీసుకోలేనటువంటి పరిస్థితి ఉండి కొంత బ్రాహ్మణులు తొందరగా వచ్చి ఎక్కడో
ఉచితంగా ఇస్తున్నట్టే నిలబడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వైశ్య సమాజం మొత్తం కూడా ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో కూడా వైశ్య సమాజం పేదల కోసం సత్రాలు కానివ్వండి, గుళ్ళు గోపురాలు కానివ్వండి, సమాజంలో మేమున్నామంటూ సామాజిక సేవలో సామాజిక నేపథ్యంలో వైశ్యులు ముందుండే దాంట్లో ఆ క్రమంలోనే ఈరోజు మేము వైశ్య వికాస వేదిక నుండి కూడా బ్రాహ్మణులకు ఈరోజు 10 కేజీల బియ్యంతో పాటు ఒక 10 రోజులకు సరిపోయేటువంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అడిగిన తరుగానే భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ వారు సుబ్రహ్మణ్యం గారు వారి ఆదేశానుసార ప్రకారము మరి మాకు రాజకీయంగా గురువుగా ఉండి అన్ని విషయాల్లో అండగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు సముద్రాల వేణుగోపాల్చారి గారి యొక్క చేతుల మీదుగా అంటే ప్రతి కార్యక్రమం కూడా మేము V3 న్యూస్ ప్రారంభంలో కూడా తనతోటే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే వైశ్య వికాస వేదిక కార్యక్రమంలో భాగంగా మేము గవర్నమెంట్ టీచర్లకు కూడా ఫెలిసిటేషన్ చేస్తే ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రతి దానికి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి మేము చేసేటువంటి కార్యక్రమాలు తెలియజేయడంలో కీలకంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి వేణుగోపాల్చారికి మా వైశ్య వికాస వేదిక నుండి ట్రస్ట్ సభ్యులందరి ద్వారా మరొకసారి తనకు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా 2-3 రోజుల్లో మన సుబ్రహ్మణ్యం గారు కనుక లిస్ట్ ఇస్తే మేము తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా మాకు తోచిన విధంగా ఆహారానికి సంబంధించినటువంటి ఈ లాక్డౌన్ నేపథ్యంలో అందించే దాంట్లో మా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులందరూ కూడా పూర్తిగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా మేమున్నాం ఒక ప్రభుత్వం నుండి ఆసరా కాకుండా సామాజిక బాధ్యతగా వైశ్యులం కూడా సమాజ సేవలో ముందున్నటువంటి నేపథ్యంలో బ్రాహ్మణులకు అతి దగ్గరగా ఉండేటువంటి వైశ్య సమాజం కూడా తప్పకుండా మిమ్మల్ని ఆదరించి మీ ద్వారా భగవంతునికి ఆశీస్సులు మా అందరికీ ఉండాలి, మా ట్రస్ట్ సభ్యులకు కానివ్వండి, మా V3 న్యూస్ కానివ్వండి, కాచం ఫౌండేషన్ కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ కోరుతూ మా భారతదేశంలో ఒక గొప్ప హిందూ సంప్రదాయం హైందవ సంస్కృతిని ప్రపంచం మొత్తం ఈరోజు గర్వించే విధంగా లాక్డౌన్ నేపథ్యంలో స్వీయ నియంత్రణలో సామాజిక దూరం భౌతిక దూరం నియమాలు పాటిస్తూ చేసేటువంటి కార్యక్రమంలో తప్పకుండా మన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మనల్ని కాపాడుతారో భారతదేశం ప్రపంచంలో ఒక అత్యద్భుతంగా స్వీయ నియంత్రణ ద్వారానే మనం సాధిస్తాం. మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు సంస్కృతి మీద ఆధారపడేటువంటి భారతదేశం కాబట్టి తప్పకుండా మనం ఈ లాక్డౌన్ని మే 7వ తారీఖు వరకు పొడిగించుకుంటూ మీకు అవసరాలకు మేము ఎంతో కొంత ఉండేటువంటి విధంగా చంద్రునికో నూలు పోగులాగా మేము ఉండే దాంట్లో వైశ్య వికాస వేదిక ముందుంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి బ్రాహ్మణులందరూ కూడా పేరు పేరున అందరికీ పాదాభివందనం చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. విచ్చేసిన మన వేణుగోపాలాచారి గారికి అలాగే మన వైశ్య వికాస్ కాచం ఫౌండేషన్ మా మొత్తం ట్రస్ట్ సభ్యులకి అలాగే మా మిత్రుడు మా కాచం సత్యనారాయణ గారికి భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ తరఫున ఎందుకంటే వారు ఇంతకుముందు చెప్పారు ఆల్రెడీ బ్రాహ్మణుల్లో అడిగెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు పబ్లిక్గా రాలేరు, అడగలేరు ఎవరిని. కానీ వారు మాకు చెప్పడం, వారందరినీ పిలవడం, వారందరికీ సహాయం చేయడం, వారన్నట్టు ఒక 10 డేస్కి వారి ఫ్యామిలీకి ఆదుకోవడం జరిగింది. కష్టకాలంలో వారందరికీ స్పెషల్లీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మేము మీ వెనకాలే ఉంటామని చెప్పి మేము చేస్తూ ఎందుకంటే బ్రాహ్మణులందరినీ అగ్రగణ్యాలని చెప్పి ఏది ఇవ్వట్లేదు వారికి అందరికీ తెలుసున్నదే. మా కొంతమంది మిత్రులు చెప్పారు ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఫౌండేషన్ ఇదేంటి మనకి పెన్షన్ లాంటిది ఏదైనా ఇప్పిస్తారా ఇవన్నీ మేము డెఫినెట్గా మా వేణుగోపాలాచారి గారి దృష్టికి తీసుకొస్తాం, వారి గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తారు. దానికోసం మీటింగ్ కూడా పెడదాం. పెట్టిన తర్వాత మా కాచం సత్యనారాయణ గారు కూడా లీడ్ చేస్తారు దానికి. ఎందుకంటే ప్రతి కులంలోనూ ఉంటారు, అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు, ప్రతి కులంలోనూ భేదవాళ్ళు ఉంటారు. అది కుల ప్రాతిపదికన కాకుండా కొంతమంది ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు మిగిలిన కులాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత ఏదో మంత్లీ పెన్షన్ కింద ఏదైనా వృద్ధాప్యంకి పెన్షన్ కింద ఆడ తీస్తే కనుక బాగుంటుందని మేము అనుకుంటున్నాం. దానికి స్పెషల్గా మేము ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం, మనం ఇక్కడే ఆర్గనైజ్ చేస్తాం. చేసి దాని ప్రకారం కూడా మేము ఆదుకోమని చెప్పి మేము గవర్నమెంట్కి వినతిపత్రం అది ఇవ్వడం జరుగుతుంది. మా వేణుగోపాలాచారి గారు మా అందరికీ అండ ఉన్నారు. అలాగే మా కాచం లాంటి వాళ్ళు మాకుంటే కనుక ఈ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులంతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటే మా బ్రాహ్మణుల కష్ట సుఖాలు చూస్తున్నారు. వీరందరికీ కూడా భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ తరఫున చేతెత్తి నమస్కరిస్తూ నేను ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో గాయత్రి మాత వారు అందరి చేత చేయిస్తూ ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను.